ఇక నిర్మల్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. విద్యుత్ కోతలకు నిరసనగా రాస్తారోకో బైన్సా సబ్స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం బైసా నిర్మల్ జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేయగా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక విద్యుత్ అధికారులకు ఫోన్ చేస్తే నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. వెంటనే క్షమాపణ చెప్పి వెంటనే విద్యుత్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. విద్యుత్ కోతలకు నిరసనగా రాస్తారోకో నిర్వహించారు. బైన్సా స్టబ్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం బైన్సా నిర్మల్ జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేయగా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులకు ఫోన్ చేస్తే నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. వెంటనే క్షమాపణ చెప్పి వెంటనే విద్యుత్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందజేస్తారు. రాజు, నిర్మల్ జిల్లాలో కరెంట్ కోతలకు నిరసనగా రైతులు రోడ్డెక్కడం జరిగింది. ఎండాకాలం ఇంకా ప్రారంభం కాకముందే ఈ పంట పొలాలకు కరెంటు సరఫరా చేయడంలో కోతలు వేయించడంతో రైతులు ఒక్కసారిగా రోడ్డెక్కడం జరిగింది. బైన్సా మండలం కద్గావ్ గ్రామానికి చెందిన రైతులు ఈ రాస్తారోకో చేపట్టడం జరిగింది. నిర్మల్ బైన్సా జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టడం జరిగింది. ప్రస్తుతం రాస్తారోకో కొనసాగుతుంది. గత 2 గంటలకు కూడా రాస్తారోకో కొనసాగడంతో ఇరువైపులా కూడా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడం జరిగింది. అయితే నిన్నటి నుంచి కూడా ఈ బైన్సా మండలం కద్గావ్ చెందిన గ్రామానికి నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ రోజు 12 గంటలు, దాదాపు 24 గంటలకు పైగా వస్తుంది. అయినప్పటికీ కూడా కరెంటు మాత్రం సరఫరా పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నం చేయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేయడం. గత నిన్న నుంచి కూడా నిన్న 24 గంటలు పూర్తయినప్పటికీ కూడా కరెంటు సరఫరా లేకపోవడంతో తమ పంటలు ఎండిపోతున్నాయని పదే ఫిర్యాదు చేసినప్పుడు కూడా విద్యుత్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, పైగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నానని రైతులు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే నిన్న 12 గంటల సమయంలో కరెంటు సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని, అయితే వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చామని, అది అలాగే స్వయంగా సబ్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసేటప్పటికి కూడా సాయంత్రం వరకు పునరుద్ధరిస్తామని చెప్పడం జరిగిందని, అయితే సాయంత్రం కాదు రాత్రి అయినా కానీ ఉదయం సమయంలో ఈ రోజు ఉదయం 10 గంటలైనా కూడా ఈ కరెంట్ సరఫరా మాత్రం కొనసాగడం లేదని ఆందోళన వ్యక్తం చేయడం. ప్రస్తుతానికైతే ఈ బైన్సా సబ్ స్టేషన్ వద్ద కొద్దిసేపు ఆందోళన చేసి ధర్నా చేసి నిరసన వ్యక్తం చేసిన రైతులు నేరుగా ఈ నిర్మల్ బైన్సా జాతీయ రహదారి 63వ జాతీయ రహదారిపై కూడా రాస్తారోకో చేపట్టడం జరిగింది. అయితే ఫిర్యాదు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నానని ఏం చేసుకుంటారో చేసుకోండి, కరెంట్ ఇవ్వడంలో పైనుంచి రాకపోతే నేనేం చేయాలనే విషయం అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరిగిన ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికే ఎండాకాలం ఆరంభానికి ముందే ఇలా కరెంటు సరఫరాలో కోతలు వింటడం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న రైతులు ఈ 24 గంటల కరెంటు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 24 గంటల కరెంటు వచ్చేదని, ప్రస్తుతం 18 గంటలు కూడా కరెంట్ రావడం లేదని, ఆ 18 గంటలు కూడా కోతలతోని రావడంతో తమ పంటలు పూర్తిగా ఎండిపోవడం జరుగుతుందని, ఇప్పటికైనా 24 గంటల కరెంటును సరఫరా చేయాలని రైతు ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. రైతులను వెంటనే
రైతులు